హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పీఓ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ప్రొబేషనరీ ఆఫీసర్‌కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. 541 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్‌గా అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. నేను స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. సో, ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఆఫ్ క్లోజర్ అయితే వచ్చేసి 14/7 క్లోజ్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది. ఎడిటింగ్ అనేది మీరేమైనా మిస్టేక్స్ చేస్తే మాత్రం 14/7/2025 ఎడిటింగ్ చేసుకోవచ్చనైతే క్లియర్‌గా చెప్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. ఒక్కసారిగా నోటిఫికేషన్‌లో కూడా ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో, మీరు అప్లై చేసే ముందు తెలుసుకోవాలి కదా! సో, ఇక్కడ నుంచి చూడండి, మీరు హార్డ్ కాపీ పంపించవలసిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. సో, దీని యొక్క దీనికి క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి డిగ్రీ అయితే ఉండాలి. వేకెన్సీస్ చూడండి, 541 వేకెన్సీస్ ఉన్నాయి. రెగ్యులర్ వేకెన్సీస్ 500 అయితే ఉన్నాయి. అందులో అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 203 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, మిగతావైతే వచ్చేసి మిగతా కేటగరీకి అయితే ఉన్నాయి. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి 14/7/2025. మీకు ఎగ్జామినేషన్స్, ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయో కూడా క్లియర్‌గా అయితే ఇచ్చారు. జూలై, ఆగస్టు అలాగే సెప్టెంబర్ 2025లో ఉంటుంది. తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ అయితే అక్టోబర్, నవంబర్‌లో అయితే ఉంటాయని క్లియర్‌గా చెప్తున్నారు. సో, ఇక్కడ మోస్ట్‌లీ అయితే వచ్చేసి ఈ టెంటేటివ్ డేట్స్‌లోనే ఎగ్జామ్స్ అనేవి కంపల్సరీగా కండక్ట్ చేసేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వచ్చేసి ఏజ్ లిమిట్ 21 నుంచి నాట్ అబోవ్ 30 ఇయర్స్ అయితే ఉండకూడదు. ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. సో, దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే ఇచ్చారు. సో, క్లియర్‌గా అయితే చూసుకోండి ఫ్రెండ్స్, మీరు అప్లై చేసే ముందు. అండ్ దీనికి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ 100 క్వెషన్‌కి అయితే ఉంటాయి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా రీజనింగ్, డేటా అనాలిసిస్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 250 డిస్క్రిప్టివ్ పేపర్ కూడా అయితే ఇచ్చారు క్లియర్‌గా. సో, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే వచ్చేసి సెలక్షన్ క్రైటీరియా అయితే వచ్చేసి మినిమమ్ స్కోర్ అని చెప్పేసి మినిమమ్ స్కోర్స్ అన్నిట్లో రావాల్సయితే ఉంటుంది. తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఈ విధంగా కండక్ట్ చేస్తామని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, దీని యొక్క అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే రూ. 750 అయితే ఉంది ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. వన్స్ పే చేస్తే మాత్రం రిటర్న్ అయితే ఇవ్వమని చెప్తున్నారు. క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు అప్లికేషన్ ఫీకి. మీకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సయితే ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందని నేను స్టార్ మార్క్ పెడుతున్నాను. లెఫ్ట్ హ్యాండ్ ఇంప్రెషన్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ మీకు. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాల్సయితే ఉంటుంది అప్లికేషన్ చేసే ముందు. అప్లై చేసే ప్రాసెస్ చూద్దాము. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్‌కి వెళ్ళినట్లయితే ఇక్కడ 6 స్టెప్స్ అయితే ఉంటాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్‌లోడ్స్, పేమెంట్ అయితే ఉంది. అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే మీ ఫస్ట్ నేము, మీ మిడిల్ నేమ్ అయితే ఇవ్వండి. మీ మొబైల్ నంబరు, కన్ఫర్మ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ మళ్ళీ అదే ఇచ్చేసి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఫోటో సిగ్నేచర్ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, అప్‌లోడ్ ఇమేజ్, మీరు లైవ్ ఇమేజ్ కూడా క్యాప్చర్ చేయాల్సయితే ఉంటుంది. నా లైవ్ ఇమేజ్ నేనైతే ఇప్పుడు క్యాప్చర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రికార్డింగ్ అయితే చేస్తున్నాను కదా! సో, క్యాప్చర్ అయితే చేసేసాను. సేవ్ అయితే చేసుకుంటున్నాను. సో, నేనిక్కడ లైవ్ ఫోటో కూడా అప్‌లోడ్ అయితే చేయాల్సయితే ఉంటుంది. ఆల్రెడీ ప్రాపర్ ఫోటో ఉంటుంది గదా! అది కూడా అప్‌లోడ్ చేయండి. సో, ఐ కన్ఫర్మ్ దగ్గర టిక్ బాక్స్‌లో టిక్ కొట్టండి. ఇక్కడ నుంచి సిగ్నేచర్ అయితే అప్‌లోడ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో, అప్‌లోడ్ చేసేసి నెక్స్ట్‌కైతే వెళ్ళండి. అండ్ ఫోటో అయితే వచ్చేసి మినిమమ్ 50 కేబీ ఉండండి. సిగ్నేచర్ అయితే వచ్చేసి ఒక 20, 30 కేబీ అయితే ఉంచండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే డీటెయిల్స్ ఫిల్ చేయాల్సయితే ఉంటుంది. మీ కేటగరీ ఏంటో ఇక్కడ ఫిల్ చేయండి. సో, ఆ కేటగరీని సెలెక్ట్ చేయండి. తర్వాత అయితే వచ్చేసి సబ్ క్యాస్ట్ ఏంటో మెన్షన్ చేయండి. ఉన్నవాళ్ళైతే మెన్షన్ చేయండి. లేకపోతే అవసరం లేదు. సో, నెక్స్ట్ ఇలా కిందకొచ్చినట్లయితే రిలీజియన్ విచ్ యూ బిలాంగింగ్ టు, మీరు ఏ రిలీజియన్‌కి సంబంధించిన వాళ్ళు ఆ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోండి. సో, ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెడుతున్నాను. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి డూ యూ హావ్ రికార్డ్ డిఫాల్ట్ పేమెంట్ లోన్స్ కానీ మీ మీదేమన్నా ఉన్నాయంటే అన్నీ నో అనయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఎటువంటివి లేవు కాబట్టి అని నో అనైతే క్లిక్ చేస్తున్నాను. సో, మీ యొక్క నేషనాలిటీ ఏంటో మెన్షన్ చేయండి. మీ స్టేట్, యూనియన్ టెరిటరీ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు ఏ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళైతే ఆ స్టేట్ అయితే రాయండి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడ పెట్టుకుంటారంటే హైదరాబాద్ పెట్టాను.
మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా అయితే వచ్చేసి నేనైతే వచ్చేసి తెలంగాణలోనే రాద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ ఇక్కడ దీనికి కూడా హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, మీకు ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అయితే వచ్చేసి ఐడీ ప్రూఫ్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సయితే ఉంటుంది. ఇక్కడ ఏమి ఐడీ ప్రూఫ్ సెలెక్ట్ చేస్తే దాని యొక్క ఐడీ ప్రూఫ్ నంబర్ అయితే ఇవ్వాల్సయితే ఉంటుంది. పాస్‌పోర్టా, ఆధార్ కార్డా, పాన్ కార్డా, డ్రైవింగ్ లైసెన్సా, ఓటర్ ఐడీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని దాని ఐడీ నంబర్ ఇవ్వండి. ఫ్రమ్ వేర్ యూ కేమ్ ఫ్రమ్ అబౌట్ ద జాబ్ ఓపెనింగ్. సో, జాబ్ ఓపెనింగ్ అనేది ఎలా తెలిసింది? న్యూస్ పేపరా? సోషల్ మీడియానా? లేదా ఎస్‌బీఐ కెరియర్ పేజ్ నుంచా? టీమ్ విజిట్ నుంచా? జాబ్ పోర్టల్ నుంచా? అదర్స్ నుంచా? ఎలా తెలిసిందో ఇక్కడ మెన్షన్ చేయండి మీకు. పర్సనల్ డీటెయిల్స్‌లో డేట్ ఆఫ్ బర్త్, జెండరు అలాగే మీకేమైనా ట్విన్ బ్రదర్, సిస్టర్ కానీ ఉన్నారా? మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి? ఫాదర్ నేము, మీకు మిడిల్ నేము, మదర్ నేము, మదర్ మిడిల్ నేమ్ దగ్గర యాస్టరిస్క్ మార్క్స్ అయితే లేవు. యాస్టరిస్క్ మార్క్స్ కంపల్సరీ. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీ స్పౌస్ నేము, సో అడ్రెస్ ఫర్ ద కరెస్పాండెన్స్ అంటే ఏ డిస్ట్రిక్ట్‌లో పుట్టారు, ఏ స్టేటు, ఏ పిన్ కోడ్ అండ్ ద అడ్రెస్ ఫర్ ద కరెస్పాండెన్స్ అడ్రెస్ చూజ్ చేసుకోండి. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు ₹750 అయితే కట్టాలని చూపిస్తుంది. చూస్ ఫర్ అడ్రెస్ జీఎస్టీ కరెస్పాండెన్స్ అడ్రెస్‌కి ఇస్తారా? పర్మనెంట్ అడ్రెస్‌కి మీకు జీఎస్టీ ఇన్వాయిస్ రావాలా? అనైతే అడుగుతుంది. సో, మీకు ఏ అడ్రెస్‌కి కంఫర్ట్‌గా ఉందో ఆ అడ్రెస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫీ ₹750 కట్టాలని చూపిస్తుంది. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్‌కైతే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్‌కైతే తీసుకొచ్చింది. సో, మీరు గ్రాడ్యుయేషన్‌ని ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? ఏ డిగ్రీలో? ఏ ఇన్‌స్టిట్యూషన్‌లో పాస్ అయ్యారు? డేట్ ఆఫ్ పాసింగ్ ఏంటి? పర్సెంట్ మార్క్స్ వచ్చాయి. క్లాస్ గ్రేడ్ ఏంటో మెన్షన్ చేయండి. తర్వాత వచ్చేసి మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే అది రాసేయండి. తర్వాత అయితే వచ్చేసి నెక్స్ట్ వెదర్ యూ ఆర్ టేకింగ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ తీసుకుంటే మీకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ వాళ్ళకి మాత్రమే మీకు ఎన్ని లాంగ్వేజెస్ చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చో ఇచ్చేసేసి వాలిడేట్ యువర్ డీటెయిల్స్‌కెళ్ళేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కెళ్ళినట్లయితే నెక్స్ట్ ప్రివ్యూ స్టెప్‌లోకైతే తీసుకెళ్తుంది. అయితే ప్రివ్యూలోకి ఇలా అయితే వస్తుంది. ప్రివ్యూలో 1, 2 సార్లు చెక్ చేసుకోండి. అన్నీ మంచిగా ఉన్నాయా లేవని అన్నీ మంచిగా ఉంటే అంటే మీరిచ్చిన నేము, డీటెయిల్స్ 1, 2 సార్లు టైపో ఎర్రర్స్ ఏమీ లెవ్వా అని చెక్ చేసుకొని అన్నీ బావుంటేనే నెక్స్ట్ అయితే స్టెప్‌కైతే ఎళ్ళండి. ఫ్రెండ్స్ ఇలా కిందకొచ్చిన తర్వాత ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేయండి. నేను అన్నీ చూసుకున్నాను. అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయంటేనే ముందుకెళ్తున్నా. కంప్లీట్ రిజిస్ట్రేషన్‌కెళ్ళండి. ఓకే అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడైతే వచ్చేసి మిమ్మల్ని నెక్స్ట్ కొన్ని స్టెప్స్ అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. అంటే ఫోటో సిగ్నేచర్ అప్‌లోడ్ స్టెప్స్. ఫోటో సిగ్నేచర్ ఆల్రెడీ చేశారు కదా! డాక్యుమెంట్స్ అప్‌లోడ్, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఆటికి తీసుకెళ్తుంది. రిజిస్ట్రేషన్ దగ్గర కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేసుకోండి. కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అలాగే మీరు అప్‌లోడ్ చేసిన హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! అవి అప్‌లోడ్ చేస్తే పేమెంట్ స్టెప్‌కైతే తీసుకెళ్తాయి. పేమెంట్‌లో 1, 2 సార్లు చెక్ చేసుకోండి. మిస్టేక్స్ చేయకుండా మీరు నెట్ బ్యాంకు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్ ఏ విధంగానైనా చేయొచ్చు ఫ్రెండ్స్. సో, మీరు ₹750 అలా కట్టాల్సయితే ఉంటుంది. నాకైతే 750 చూపిచ్చింది. సో, మీకెంత చూపిస్తే అంతకైతే కట్టండి ఫ్రెండ్స్. సో, ఇంతే డీటెయిల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్. మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.